క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, వర్ధిల్లే విషయంలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు వర్ధిల్లట్లేదని కృంగిపోతూ అధైర్యపడుతూ దుఃఖపడుతున్నావేమో ఆ విషయంలో దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లలేకపోతున్నావా, శారీరకంగా వర్ధిల్లలేకపోతున్నావా, కుటుంబంగా వర్ధిల్లలేకపోతున్నావా, బిజినెస్ పరంగా వర్ధిల్లలేకపోతున్నావా, నీ చదువులో వర్ధిల్లలేకపోతున్నావా, లేదంటే నీ యొక్క జాబ్లో వర్ధిల్లలేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా? అయితే ఆధారపడకు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచేవారు వర్ధిల్లుతారు. నీవు నీ వైపు చూసి కృంగిపోతున్నావేమో, ఏ విషయంలో వర్ధిల్లలేకపోతున్నానని బాధపడుతూ కృంగిపోతున్నావేమో, కానీ దేవుని వైపు చూడు. దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యం అంటూ ఏమైనా కలదా? అవునండి, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నష్టపోతూ కృంగిపోతున్న నీ పరిస్థితిని, నీ జీవితాన్ని బాగు చేయటం దేవునికి అసాధ్యం కాదు, సాధ్యమైనది. అందుకే దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని కార్యాల యందు నమ్మిక ఉంచు. దేవుడు నీ జీవితంలో వర్ధిల్లేటట్టుగా నేను దీవిస్తాడని దేవుని కార్యాల యందు నమ్మిక ఉంచు. ఎవరైతే అలా నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారంట. కాబట్టి అపనమ్మకస్తులంగా ఉండి నష్టపోయేవారంగా కాక దేవుని యందు నమ్మిక ఉంచి అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపా దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో నష్టపోతూ కృంగిపోతున్నారో ఆ అన్నిటి విషయాల్లో నీ చేత నీ యందు నమ్మికించి వారు వర్ధిల్లుదురు గాక. అలాంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.